హాయ్ గైస్, మీరే మీ ఓన్ ప్రాంప్ట్స్ తో సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు అంటే నమ్ముతారా? అవును, ఈ ఒక్క టూల్ యూజ్ చేసుకుని సాంగ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అది ఎలానో చెప్తా విను. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరే, ఈ రోజు మనం సాంగ్స్ అనేవి ప్రాంప్ట్ యూజ్ చేసి ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. రండి, ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి suno.ai ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే క్రియేట్, లైబ్రరీ, ఎక్స్ప్లోర్ అండ్ సెర్చ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు జస్ట్ సాంగ్ డిస్క్రిప్షన్ అనేది మీకు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ సాంగ్ డిస్క్రిప్షన్ ఇస్తానో మీరే చూడండి. ఇది తెలుగు ఎమోషనల్ సాంగ్ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. సో నేను ఇది ఇచ్చాను ప్రాంప్ట్. సో జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ అనేది జనరేట్ చేస్తుంది. మనకి చూడొచ్చు అక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ సాంగ్స్ మనకి జనరేట్ అయ్యాయి. సో ఒకసారి మీరే వినండి, అంటే లైక్ హౌ ఇట్ విల్ బి అని. ఒకసారి ఎలా ఉంటుందో మీరే వినండి. నువ్వు నా కడుపు నవ్వు, నువ్వు నా ఊపిరి, మనసు విరిగినప్పుడు నా నోరు ఒంటి ముక్క, ఎప్పుడు నువ్వు నా పక్కన ఉన్నావు మిత్రమా, నీ కోసం ఏదైనా చేయదగినవా. ఎలా అనిపిస్తుంది మీరే కామెంట్ లో చెప్పండి. సో ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాంగ్స్ వద్దు, జస్ట్ మాకు ఇన్స్ట్రుమెంటలే కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ జస్ట్ ఇన్స్ట్రుమెంటల్ మీద క్లిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు జస్ట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది, అంటే సాంగ్స్ ప్లే అవ్వదు. జస్ట్ మీకు ఏంటంటే లైక్ గిటార్ కానీ ఇలాంటి ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ తో సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటది. సో అది ఎలా ఉంటుందో కూడా చూడండి ఒకసారి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరే మరి, ఉంటా, బాయ్.